Hallelujah. Greetings in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Today we all heard many great testimonies that everybody experienced through my father. నా తండ్రి గారి ద్వారా అనేకులు పొందినటువంటి అద్భుతమైన అనుభవాలను మనం విని ఉన్నాము. But to me, I would say this meeting is for all of us to realize that if God decides to use a man, what great wonders, signs and miracles he can do through you and me if he did through Harry Gomes. దేవుడు దైవజనులైన హ్యారీ గోమ్స్ గారిని నిలువబెట్టుకొని ఇన్ని గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించగలిగినట్లయితే అదే దేవుడు నీ ద్వారా కూడా జరిగిస్తాడు. So this morning I want to encourage all the servants of God, the believers and everybody present at this temple. ఈ యొక్క ఉదయకాల సమయమున కూడి వచ్చిన దైవజనులను, దైవజనురాలను, విశ్వాసులందరినీ కూడా నేను ప్రోత్సహించాలని కోరుతున్నాను. I only encourage you with one thing. If God can perform wonders, signs and miracles through one man named Harry Gomes, he can do through you and me the same thing. దేవుడు దైవజనులైన హ్యారీ గోమ్స్ గారిని ఒక్కరిని నిలబెట్టుకొని అన్ని అద్భుతాలు, సూచక క్రియలు, బలమైన గుర్తులు జరిగించాడు. కాబట్టి అదే దేవుడు నా ద్వారా, నీ ద్వారా కూడా జరిగిస్తాడు. నమ్మినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. Today I am reminded of a chapter in the Bible, Acts chapter 9 verse 15. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. అంటే నేను అనుకుంటాం, మా నాన్నగారి గురించి ఎంతో మంచి సాక్ష్యాలు విన్నప్పుడు కూడా దేవుడు మా నాన్నగారి గురించి ఒక సాక్ష్యం చెప్పున్నాడంటే ఈ సాక్ష్యం చెప్పుంటాడు. అనన్యాస్కి పౌల్ ఎలాంటి పరిచర్య చేస్తాడంటే అన్యులకు, రాజులకు, అనేక ఇజ్రాయెల్ జనాలకు ఆయన ఒక పాత్రగా ఉపయోగపడతాడని. దిస్ ఇస్ I feel if God had to testify about my father, he would have testified the same thing. He will preach to the Gentiles and the kings and to all the people of Israel. కాబట్టి దేవుడే కనుక నా తండ్రి గారి గురించి సాక్ష్యం చెప్పాలి అంటే ఇలాంటి సాక్ష్యమే చెబుతారు. అన్యజనులకును, రాజులకును దేవుడు ఆయన దీవెనకరముగా పెట్టాడని ఒక సాక్ష్యాన్ని మనం వినగలుగుతాం. Because that is the true ministry of my father Harry Gomes. అది నా తండ్రి గారైన హ్యారీ గోమ్స్ గారు చేసినటువంటి ఒక నిజమైన పరిచర్య. We heard many pastors say that he would travel to the most interior places to preach the gospel. చాలా మంది దైవజనులు చెప్పారు ఆయన చాలా మారుమూల ప్రాంతాలకి, కుగ్రామాలకు కూడా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవారు. So many times as a daughter I would ask him, Daddy, you're going to such an interior place, do you have at least a good place to sleep? నేను చాలాసార్లు ఒక కుమార్తెగా అడిగేవాడిని, నాన్నగారు మీరు చాలా ఇంటీరియర్ ప్లేసెస్కి మీరు వెళ్తున్నారు కదా, అక్కడ మీకు మంచి వసతులు ఉంటాయా అని అడిగేదాన్ని. But I only remember through the phone he will just smile and say, it's okay, God will take care. అప్పుడు ఆయన నవ్వుతూ, చిరునవ్వుతో ఒక మాట చెప్పేవారు, దేవుడు అన్ని చూసుకుంటారు. So such was his testimony in front of the Lord. అది ప్రభు ముందు ఆయన సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యము. Because as all servants of God, when we decided to follow Jesus, it was not a very easy path for all of us. దైవజనులుగా మనందరము కూడా యేసు ప్రభువును వెంబడించడానికి ఒక నిర్ణయము, తీర్మానము తీసుకున్నప్పుడు అది సర్వసాధారణమైనది కాదు. Today I am reminded of how God, when he held the right hand of Cyrus, King Cyrus in Isaiah chapter 45, he said, I will go before you and make all your crooked paths straight. దేవుడు రాజైనటువంటి కోరేషును యెషయా గ్రంథం 45వ అధ్యాయములో నేను నీకు నీ యొక్క కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపిస్తాను, నీ ముందున్న వంకర మార్గములను సరళము చేస్తానని దేవుడు చెప్పారు. And he said, I will call you by your name
and you will be my anointed. నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీవు నా అభిషిక్తుడవు అని చెప్పారు. Today I encourage each one of you who are here at the memorial service. ఈ రోజు ఈ జ్ఞాపకార్థ కూడికల్లో వచ్చిన మీ అందరినీ నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. Though we are grieving the loss of my father, నా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడాన్ని బట్టి మన అందరము దుఃఖపడుతున్నాము. but I just want to encourage you with one word, that each of you are called by name, and when you are called by your name, Jesus will uplift you and create wonders, signs and miracles through you. ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. యేసు ప్రభువుల వారు మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి పిలిచారు. నిశ్చయముగా మీ ద్వారా గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతూ ఉన్నారు. Because as a daughter I can say, even for hours and days together, what a great father he was. నా తండ్రి గారి గురించి ఒక కుమార్తెగా ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఆయన గొప్ప గుణగణాలను గురించి నేను చెప్పగలను. But today is the day, through the life of a great man who was used as a mighty instrument in the hands of the Lord, Brother Harry Gomes, how we can be used the same way. కానీ ఈ రోజు మనము దేవుని చేతిలో ఒక గొప్ప పాత్రగా, బలమైన పాత్రగా వాడబడిన దైవజనులు హ్యారీ గోమ్స్ గారు నిశ్చయముగా అదే దేవుడు మనందరిని కూడా వాడుకోబోతూ ఉన్నాడు. That is why God told him in one of his crusades he will be called as the God of Harry Gomes. ఆయన ఒకానొక క్రూసేడ్ లో దేవుడు ఆ తండ్రి గారితో మాట్లాడారు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, హ్యారీ గోమ్స్ దేవునిగా పిలువబడతాను. So today, if you are sitting here with